ఇప్పుడు ఎంతో మంది నువ్వు నచ్చని వాళ్ళు, నువ్వంటే పడని వాళ్ళు, నువ్వు తప్పు చేయకపోయినా నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తాడు. నీ గురించి ఇట్లంటా అని బయట నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే ఆ మాటలు విని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీవు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నా గురించి నలుగురు ఇలా అనుకుంటున్నారని ఎక్కిళ్ళు పెట్టి కుమిలి కుమిలి ఏడవాల్సిన పని లేదు. నువ్వేంటో నీకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, నీ బలహీనత ఏంటో నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఎవడేమనుకుంటే నీకేంటి? ఎవడో ఏదో అనుకుంటున్నాడని, ఎవరో నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారని నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే నిన్ను ఇక్కడ తొక్కేస్తారు. నీ లైఫ్ లో నువ్వు ఏది సాధించలేవు, నీ గోల్స్ నువ్వు రీచ్ అవ్వలేవు. అందుకే ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్ ఎనీబడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడన్నా ఏమన్నా అనుకొని మనమేంటో ఎవరికి తెలుసు? ఆ దేవునికి తెలుసు. ఏం తెలుసు? మన దేవునికి ఏం తెలుసు? మనం కూర్చుంటుట తెలుసు, మనం లేచుట తెలుసు, నోటి నాలుకకు మాట రాకమునిపై మనం ఏం మాట్లాడతామో తెలుసు, మన హృదయంలో ఏం దాగుందో తెలుసు, మన పాపం తెలుసు, మన రోత బతుకు తెలుసు, మన స్థితిగతులు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన మన గురించి చెడ్డగా ప్రచారం చేసే ప్రేమి కూడా కాదు. నువ్వు చేసిన తప్పును, నీ చేసిన ప్రతి పాపం కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి నీ పాపాన్ని ఎత్తివేసి ప్రపంచానికి నిన్ను పాపిగా కాకుండా నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చూపించే దమ్మున్న దేవుడు, సత్తాగల దేవుడు, అంత గొప్ప ప్రేమికుడు నీకున్నాడు.